కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తానన్న హామీలు అమలు చేయడం కాదు కదా, విద్యార్థులపై యువకులపై అక్రమ కేసులు బనాయిస్తుంది. ఒకవైపు విద్యా దీవెన, వసతి దీవెన ఇప్పటిదాకా ప్రభుత్వం మంజూరు చేయలేదు. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. రాజమండ్రిలో యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, అదేవిధంగా యువజన విభాగం, విద్యార్థి విభాగం నేతలు కూడా ఆందోళన దిగారు. సార్ చెప్పండి, ఏడాదిన్నర అయింది, ఇస్తానన్న హామీలు ఇవ్వలేదు, విద్యా దీవెన లేదు, ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయడం లేదు, వసతి దీవెన లేదు, అసలు విద్యార్థులకు సంబంధించి రిక్రూట్మెంట్ కూడా జరగట్లేదు. ఎలా చూడొచ్చు రాష్ట్ర పరిస్థితి? ఈ రోజు ఈ ప్రభుత్వం అబద్ధపు హామీలతో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మహిళలని, రైతులని, అలానే యువతని కూడా, రాష్ట్ర యువతని కూడా మోసం చేసింది. ఈరోజు ఏదైతే నిరుద్యోగ భృతి అన్నారో, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారో, అలానే ఏదైతే విద్యా దీవెన, వసతి దీవెన జగన్మోహన్ రెడ్డి ఇచ్చేవారు, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేవారు, ఇప్పుడు అవన్నీ గాలికి వదిలేసి కేవలం టీడీపీ నాయకులు దోపిడీ, ఇసుక, మట్టి వసూళ్లు, కమిషన్లలో మునిగిపోయారు తప్ప ఎటువంటి అభివృద్ధి లేదు. యువతని మాత్రం అసలు పట్టించుకోవట్లేదు. అలానే ఎవరైతే యువత, విద్యార్థులు గొంతెత్తుతున్నారో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, వారి మీద అక్రమ కేసులు బనాయించి వారి గొంతు తొక్కే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈ చర్యలు మానుకోకపోతే పరిస్థితులు ఈ విద్యార్థులు అలానే యువత అంతా కూడా బయటికి వచ్చి ఈ ప్రభుత్వాన్ని మరి ఎదుర్కొంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. అవును. అదేవిధంగా గత ప్రభుత్వం వచ్చేసిన రియంబర్స్మెంట్ ఎప్పటికప్పుడు ఇస్తామన్నారు. ఇంతవరకు ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. ఈ రోజు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఉన్న ఉద్యోగాలు కూడా గత ప్రభుత్వంలో అవుట్ సోర్సింగ్ లో ఇచ్చిన ఉద్యోగాలను కూడా పీకేసి పక్కన పడేసే పరిస్థితిలో ఉంది ఈ ప్రభుత్వం. ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా గూండాయిజము, రౌడీయిజము, లా అండ్ ఆర్డర్ పరిస్థితులు సక్రమంగా లేవు రాష్ట్రంలో. ఎక్కడ చూసినా గొడవలు, అక్రమ కేసులు ఇవే నడుస్తున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే బుద్ధి తెచ్చుకుని లైన్లోకి వచ్చి ప్రజలకు మంచి చేసే విధం, యువతకి మంచి చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. ఈ రోజు మా స్టేట్ యూత్ ప్రెసిడెంట్ మరి జక్కంపూడి రాజా గారి ఆధ్వర్యాన మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ ఈ సెంటర్కి రావడం జరిగింది. ఇవి వెంటనే ఈ చర్యలు మానుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం. ఒకవైపు మెడికల్ కాలేజీలు పీపీపీ మోడ్ లో ప్రైవేట్ కి ఇచ్చేసే ప్రయత్నం చేస్తున్నారు. యువతకు సంబంధించి ఎటువంటి ఆధారం లేకుండా చేశారు. 20 లక్షల ఉద్యోగాలు ఏ విధంగా ఉంది అసలు రాష్ట్రంలో పరిస్థితి? ఏడాది గడిచినటువంటి 20 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో అరాచకాలు, అక్రమ కేసులు తప్పితే ఎక్కడా కూడా ఏ ఒక్క వర్గానికి కూడా మేలు చేసేటటువంటి కార్యక్రమం మాత్రం చేయలేదు ఈ ప్రభుత్వం అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దూర ఆలోచన చేసి ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి ఒక దృఢమైన సంకల్పంతో ఎయిర్పోర్ట్లు కానీ, సీపోర్ట్లు కానీ అభివృద్ధి చేసేటటువంటి దిశగా అడుగులు వేయడం కానీ, లేక మెడికల్ కాలేజీలని ప్రభుత్వమే నిర్వహించాలనేటువంటి ఆలోచనతో ఆవేళ ఒక ప్రాజెక్టులను కూడా టేకప్ చేస్తే ప్రభుత్వం నుంచి వేళ వాటన్నిటినీ కూడా నిర్వీర్యం చేసేటటువంటి కార్యక్రమం చేయడం ఒక పక్కన, మరో పక్కన ఏదైతే 3,000 రూపాయలు నెలకి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారో, తెలుగుదేశం పార్టీకి తెల్లారు లెగిస్తే బాకా ఊదేటటువంటి ఈనాడు దినపత్రికలోనే చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో 1 కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు అని చెప్పి ప్రచురించడం జరిగింది. మరి 1 కోటి మంది ఇంటూ నెలకి 3,000 రూపాయలు చొప్పున 3,000 కోట్ల రూపాయలు గడిచినటువంటి 20 నెలల కాలంలో 60,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఈ ప్రభుత్వం బాకీ పడింది అనేటువంటిది కూడా వాస్తవమైనటువంటి విషయం. మరి అదే రకంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో ఆయన మీద పెట్టినటువంటి కేసులకి మరి కేంద్ర ప్రభుత్వం దగ్గర మోకరిల్లి మరి రాష్ట్ర ప్రయోజనాల్ని పూర్తిగా తాకట్టు పెట్టినటువంటి పరిస్థితిలోనే ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు ఏదైతే ప్రత్యేక హోదా అనేటువంటిది ప్రధానంగా ఉందో మరి దానిని కూడా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. ఒక పక్కన కేంద్ర ప్రభుత్వంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ వీళ్ళ దయాదాక్షిణ్యాల మీద మాత్రమే ఆధారపడి కేంద్రంలో ప్రభుత్వం నడుస్తూ ఉన్నప్పటికీ కూడా వారిని కూడా నిలదీసి ఎక్కడా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉద్యోగాలు తీసుకొచ్చేటటువంటి దాని మీద దృష్టి సారించట్లేదు ఈ ప్రభుత్వం. దానిని ఎవరైనా ప్రశ్నిస్తే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్నికల్లో ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, ఈ రకంగా ఏదైతే యువతకు మీరు హామీలను ఇచ్చారో వాటిని అమలు చేయండి అని చెప్పి
అడిగినటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా కేసులు పెట్టి వాళ్ళని కోర్టుల చుట్టూ లేక పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడమే కాకుండా రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేసి ఈవేళ యువతని ఇబ్బంది పెడతా ఉన్నటువంటి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లోని కూడా జిల్లా కేంద్రాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటుగా మరి ఏఐఎస్ఎఫ్ కావచ్చు, పీడీఎస్యూ కావచ్చు, ఇట్లా వివిధ విద్యార్థి యువజన సంఘాలతో సంయుక్తంగా ఇవాళ ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం కనుక ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని ఇచ్చినటువంటి హామీలని అమలు చేయడం అనేటువంటిది మంచిది. లేనటువంటి పక్షంలో ఈ రాష్ట్రంలో యువత యొక్క ఆవేశానికి, వారి యొక్క ఆవేదనకి మాత్రం ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు మాత్రం వస్తాయనేటువంటిది ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఖచ్చితంగా మీరు పెట్టేటటువంటి అక్రమ కేసులను కూడా ఇకపై ఆపాలి. ఆపకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ ఉద్యమం మరింత తీవ్రతరం అవుతుందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు అదేవిధంగా యువత మీద ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాన్ని తీవ్రంగా నిరసిస్తూ రాజమండ్రి మారంపూడి జంక్షన్ దగ్గర జక్కపూడి రాజా ఆధ్వర్యంలో ఆందోళన జరుగుతుంది. మీరు చెప్పండి, ఇస్తానన్న హామీలు ఏమీ ఇవ్వలేదు, తిరిగి అక్రమ కేసులు బనాయిస్తున్నారు, ఫీజు రీంబర్స్మెంట్ రాలేదు, అనేక కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతుంది. ఈ రోజు ఈ ప్రభుత్వం మరి ఎలక్షన్ ముందు చేసిన వాగ్దానాల కన్నా చేయలేని పనులే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు ఓట్ల కోసమని నిరుద్యోగ వృత్తి ప్రకటిస్తామని, అలాగే 18 సంవత్సరాలు దాటిన మహిళలకు ప్రతి ఒక్కరికి 1500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని, అలాగే వాలంటీర్లకి 10,000 చేస్తామని నమ్మబలికి ఓట్లు వేయించుకున్న తర్వాత మొట్టమొదటి చేసిన పని ఏంటంటే వీళ్ళు వాలంటీర్లను తీసివేయడం, అలాగే రైస్ వ్యాన్ డీలర్లని కూడా తీసివేయడం. అంతేకాకుండా వాళ్ళ కోసం పోరాడుతున్న విద్యార్థి యువజన సంఘాల మీద అక్రమ కేసులు పెట్టి అలాగే రౌడీ షీటర్లు కూడా ఓపెన్ చేశారు. మొన్న వైజాగ్లో చూసుకుంటే 5 మీద విద్యార్థి యువజన నేతల మీద 5 మీద అరెస్ట్ చేసి వాళ్ళ మీద రౌడీ షీటర్లు ఓపెన్ చేశారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు ఇదే చెప్తున్నాము, రౌడీ షీటర్లు ఓపెన్ చేయాలంటే ఎంత నేరస్తులైతే ఓపెన్ చేస్తారో మీకు ఆ జ్ఞానం కూడా లేదంటే మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. మీరు యువతతోని స్టూడెంట్తోని పెట్టుకుంటున్నారు. ఆల్రెడీ బంగ్లాదేశ్లో మీరు చూసినట్టయితే యువత ఏ రకంగా ఎదురు తిరిగిందో అదే ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు చేసిన వాగ్దానాలు ఏది నిలబెట్టిపోగా యువతని తప్పుదారి పట్టిస్తున్నారు. అలాగే మన యువత చూసుకుంటే ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ అని మత్తు పదార్థాలని చాలా విపరీతంగా దొరుకుతున్నాయి. ఈ అన్నిటి మీద కూడా మీరు చూసి చూడనట్టు పోయి, అలాగే వైన్ షాపులు తెల్లవార్లు కూడా అమ్మే రోజులు వచ్చినాయి. ఎక్కడికి వెళ్తే అక్కడ వైన్ షాపులు, బార్లు తెరిసే ఉంటున్నాయి, 1 గంట అయినా 2 అయినా. మరి ఇలాంటి పరిస్థితుల్లో యువత ఏ రకంగా తప్పుదారి పడుతుందో మీకు తెలుస్తుంది. అది ఇక్కడికైనా మేలుకొని యువతగా మీరేదైతే వాగ్దానాలు చేశారో, జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ప్రకటించాలని, 5 లక్షలు ప్రకటించాలని, ప్రతి సంవత్సరం 4 సంవత్సరాలు 20 లక్షలు తీస్తానని చెప్పారో ఇప్పటికి కూడా ప్రకటించకపోవడం చాలా సిగ్గుచేటు. అంతేకాకుండా మన నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తానన్నారు, అయ్యి ఇవ్వలేదు. మీరు వచ్చే కాడి నుంచి చూసుకుంటే ఇవన్నీ పెండింగ్లు ఉన్నట్టే. అవన్నీ కూడా మీరు ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి మరి చూస్తే బాగుంటుంది. అలాగే కళ్యాణ్ బాబు గారు ఏం చేస్తున్నారో సనాతన ధర్మం అనేసి ఆయన యాత్రలు చేయడానికే టైం సరిపోతలేదు అనుకుంటా. మరి ఈయనైనా సరే యువత మీద దృష్టి పెట్టి ఇప్పటికైనా జాబ్ క్యాలెండర్ ప్రకటించి నిరుద్యోగ వృత్తి 3,000 ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మొత్తం అక్కడ యువత గాని విద్యార్థులు గాని పెడుతున్న అక్రమ కేసులు గాని ప్రభుత్వం ఇస్తున్న హామీలు గాని అమలు చేయకపోవడం మీద వైఎస్ఆర్సీపీ అదేవిధంగా విద్యార్థి యువజన సంఘాలు కూడా తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామంటారు.